హెల్త్ న్యూస్ మీకోసం. ఆధునిక సమాజం అతి శుభ్రతను పాటిస్తోందన్న వాదన నిజం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చిన్నతనంలోనే కొన్ని రకాల సూక్ష్మజీవుల ప్రభావం పడితే రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతుందని, ఫలితంగా అలర్జిక్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్య శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. 21వ శతాబ్దంలో సమాజం అతి శుభ్రంగా ఉంటుందని, దీనివల్ల చిన్నారులు కొన్ని రకాల సూక్ష్మజీవులకు దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. అందువల్ల అలర్జీలను ఎదుర్కొనే సామర్థ్యం వారికి తక్కువగా ఉంటుందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ కాలేజ్ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ఈ వాదనను కొట్టిపారేసింది. రోగ నిరోధక జీవక్రియ వ్యవస్థలు తగిన విధంగా సిద్ధం కావటానికి కొన్ని రకాల సూక్ష్మజీవులు అవసరమేనని వారు అంగీకరించారు. మన పేగులు, చర్మం, శ్వాసనాళాల్లో ఉండే సూక్ష్మజీవులు మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలా వరకు అవి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, సహజ సిద్ధ వాతావరణం నుంచి వస్తాయి. అయితే గత 20 ఏళ్లలో పరిశుభ్రత విధానాలతో వాటికి దూరం అవుతున్నట్లు ఒక వాదన ఉంది. అది పూర్తిగా నిజం కాదని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ దిశగా 4 అంశాలను ప్రస్తావించారు. ఆధునిక ఇళ్లల్లో ఉండే సూక్ష్మజీవులు చాలా వరకు మన రోగ నిరోధక శక్తికి అవసరం లేనివే. మనం తీసుకునే టీకాలు ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అందువల్ల రోగ నిరోధక వ్యవస్థ సిద్ధం కావడం కోసం వ్యాధికారక సూక్ష్మజీవుల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధ హరిత వాతావరణంలోని సూక్ష్మజీవులు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇళ్లల్లోని శుభ్రత, ఆరోగ్యం వంటివి అలాంటి సహజ సిద్ధ వాతావరణాన్ని మన నుంచి దూరం చేయలేవు. అతి శుభ్రత, ఆరోగ్య సమస్యలకు మధ్య సంబంధాన్ని నిపుణులు పలు సందర్భాల్లో గుర్తించిన మాట వాస్తవమే. అయితే అవి చాలా వరకు సూక్ష్మజీవుల లేమి వల్ల ఉత్పన్నమైనవి కావు. శుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్లే ఇలా జరుగుతోంది. అందువల్ల ఇళ్ల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత మంచిదేనని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే పరిశుభ్రతకు సంబంధించిన రసాయనాలకు చిన్నారులు నేరుగా గురికాకుండా చూడాలని పరిశోధకులు సూచిస్తున్నారు.